ఏదైతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రజల సమస్యలు ఆయా నియోజకవర్గాల్లోని మరి లోకేష్ బాబు గారి దృష్టికి వచ్చినటువంటి వాటిని కన్స్ట్రక్టివ్ వేలోని వాటికి సంబంధించి మాట్లాడారు. దానికి మరి మన విజయనగరం శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు కోలగట్ల వీరభద్రస్వామి గారు మరి కౌంటర్ ఇచ్చిందని నేను చూడడం జరిగింది. అయితే అందులోని ఒక విషయం ఏంటంటే నారా లోకేష్ బాబు గారిని సంబంధించి వ్యక్తిగతంగా కామెంట్ చేయడం అనేది మేమైతే ఖండిస్తున్నాము. ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ప్రజల పట్ల సమస్యల పట్ల మాట్లాడతారో వాటిని మీరు స్వీకరించండి. మీరు అధికారంలో ఉండి మీకు వీలైతే వాటిని పరిష్కరించండి. లేదు కాదు అంటే ఇది కాదు అని చెప్పగలిగేటట్టు ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మరి లోకేష్ గారు మాట్లాడిన దాంట్లోని మీరు గంజాయికి సంబంధించి ఒకటి కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాటిలోని ఉన్నారు, అందుకని మీకు పచ్చకామల వాళ్ళకి ఎలా కనిపిస్తుందని మీరు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారేమో అని. తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అలా ఉండేట్లయితే ఈరోజు ఉండేటటువంటి ప్రభుత్వం మీరున్నారు, ఎందుకు మీరు ఇవన్నీ తీసుకురావట్లేదు? గతంలో ఎప్పుడు గంజాయికి సంబంధించి కానీ డ్రగ్స్కి సంబంధించి కానీ ఆంధ్ర రాష్ట్రంలో దాడులకు సంబంధించి కానీ ఎవరు ప్రజలు భయభ్రాంతులైన పరిస్థితులు లేవే. మరి ఈరోజు మీరే ఉన్నారు కదా ప్రభుత్వంలోని. నిజంగా ఎవరైనా ఉంటే వాటికి సంబంధించి మీరెందుకు వెలికి తీయట్లేదు? మీరెందుకు ఎవరిని ఇలా చేస్తున్నారనేసి చూపించకపోతున్నారు? మీరు ఓట్లు అడగడానికి బయటికి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి చేతకాక మేము చేసామనుకుంటే ఓట్లు వేయండి అని చెప్పి మాత్రమే మేము ధైర్యంగా అడుగుతామని మీరు అంటున్నారేమో, కానీ నిజంగా ప్రజల్ని మేము ఇది చేసాం మాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితుల్లో మీరు లేరు. ఈరోజు ఏదైతే ప్రభుత్వం చేస్తుందో వాటన్నిటిని కూడా ఎండగట్టే పరిస్థితుల్లో ఈరోజు మా పార్టీ కానీ మా నాయకులు కానీ ఉన్నారు. కాబట్టి నిన్న అంత ధైర్యంగా నారా లోకేష్ బాబు గారు విజయనగరం ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, విజయనగరం ప్రజలు ఏదైతే పూర్వం ఎప్పుడూ చూడనటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఈరోజు విచ్చలవిడిగా ఇక్కడ దొరుకుతున్నాయి అని అంటే ఒక శాసనసభ్యులుగా ఉండి మీరు ఏ చర్యలు తీసుకున్నారో వాటిని చెప్పండి. మౌలిక సదుపాయాలకు సంబంధించి అంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ఏ నాయకుడు ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రజాప్రతినిధి ఉన్నప్పటికీ కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మీకంటే కూడా మీరు ఏదైతే ఈరోజు చేస్తున్నామని మీరు అనుకుంటున్నారో అంతకంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని ఇక్కడ మౌలిక సదుపాయాల గురించి కానీ ప్రజలకి విద్య వైద్యాన్ని అందించడంలో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంది. 2014లోని మేము 12 రోడ్లు వైడనింగ్ చేసాము. ఏవైతే ఇంకా పెండింగ్ ఉండిపోయిన రోడ్లు ఉన్నాయో అవి మరి మీరు వచ్చిన తర్వాత ఈరోజు 4 సంవత్సరాలు 10 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా ఎందుకు అవి పూర్తి చేయలేకపోతున్నారు? ఏదైతే ఆ రోజు రోడ్డు వైండింగ్లో ఉన్న వాటికి మళ్ళీ కొత్తగా ఎందుకు శంకుస్థాపన చేయగలుగుతున్నారు అనేది ఒక్కసారి మీరు ప్రజలకు చెప్పండి. మాకు చెప్పమని మేము అడగటం లేదు. ఎందుకంటే మీరైనా మేమైనా ఎవరమైనా ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు ప్రజలకు జవాబుదారీ కాబట్టి ప్రజలకి చెప్పండి. చాలామంది వాళ్ళకి వాళ్ళు బాబోయ్ తప్పు చేసామని చెప్పి ఈ రోజుకి కూడా మదన పడుతుండేటటువంటి అంటే వైకాపాకి ఓట్లేసి మదన పడుతున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కొల్లలుగా ఉన్నారు. కాబట్టి ఒకసారి గెలిచేసాం వచ్చేసాం కాబట్టి మనం చేసిందంతా నిజంగా బాగానే ఉంది అని చెప్పి నేను అనుకుంటే ప్రజలు అవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మనం కూడా కొంచెం విజ్ఞతతో ఉండడం బాగుంటుందని చెప్పి మరి ఈ సందర్భంగా నేను ఆ పెద్దలను కోరుతూ